బాహుళకము అవిచ్ఛిన్న శ్రేణులు. బాహుళకము అవిచ్ఛిన్న శ్రేణులకు సంబంధించి మనం సమస్యను పరిష్కరించడం కోసం మనం ఏం చేశామంటే బాహుళకాన్ని అవిచ్ఛిన్న శ్రేణిలో సాధించాలంటే ఇచ్చినటువంటి ప్రశ్నలో మనకి తరగతంతరము పౌనఃపున్యం కానీ మధ్య విలువ పౌనఃపున్యం కానీ ఉండాలని మనం చెప్పుకున్నాం. దీంట్లో అవిచ్ఛిన్న శ్రేణిలో బాహుళకాన్ని మనం సాధించేటప్పుడు మొట్టమొదట బాహుళకం తరగతిని మనం అంటే బాహుళకం దేనిలో కేంద్రీకృతమై ఉంది, ఏ తరగతిలో బాహుళకం ఉంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. దానికి గాను బాహుళకం అంటే ఏంటని చెప్పుకున్నాం, ఏ అంశం అయితే ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో ఆ అంశము ఆ దత్తాంశాన్ని బాహుళకం అని చెప్పుకున్నాం. ఏ అంశం అయితే అధిక సార్లు పునరావృతం అవుతుందో ఎక్కువ సార్లు వస్తుందో ఆ విలువని ఆ దత్తాంశానికి బాహుళకం అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణులకు వచ్చేటప్పటికి బాహుళకం అయిపోయిన కన్నా అవిచ్ఛిన్న శ్రేణులు అనేసి అన్నాం. అయితే ఇక్కడ బాహుళకం తరగతుల ముందు కనుక్కోవాలి. బాహుళకం తరగతి కనుక్కోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. పరిశీలన ద్వారా ఒకటి, వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా ఒకటి. ఇక్కడ పరిశీలన ద్వారా అనేటప్పటికీ మనకి ఇచ్చిన దత్తాంశంలో తరగతుల్లో వాటికి ఎదురుగా అనురూపంగా మనం పౌనఃపున్యాన్ని నమోదు చేయడం జరిగింది. వాటికి ఎదురుగా ఏ తరగతి ఎదురుగా ఆ తరగతుల పౌనఃపున్యాన్ని మనం నమోదు చేయడం జరిగింది. పరిశీలన ద్వారా తరగతిని మనం కనుక్కోవాలి అనుకుంటే పరిశీలన ద్వారా బాహుళకాన్ని మనం విలువను తెలుసుకోవాలి అనుకుంటే రెండు వరుసల్లో పట్టిక రాస్తే నమోదు చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ బాహుళకము అవిచ్ఛిన్న శ్రేణులలో మనం బాహుళకాన్ని పరిశీలన ద్వారా కనుక్కోవాలనుకుంటే కేవలం రెండు వరుసలు మాత్రం సరిపోతాయి. ఇచ్చిన ప్రశ్నలో దత్తాంశంలో ఇచ్చిన దత్తాంశాన్ని రెండుగా నమోదు చేయటం, ఇచ్చిన ప్రశ్నలో ఉండేటటువంటి దత్తాంశంలో తరగతి అంతరం ఉంది, పౌనఃపున్యం ఉంది, వాటికి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం ఏం చేసాము, బాహుళకము ఐకీకరణ అవిచ్ఛిన్న శ్రేణులు పరిశీలన ద్వారా బాహుళకము గణన మూడు వరుసల్లో మనం హెడ్డింగ్ నమోదు చేస్తూ తరగతి అంతరము, పౌనఃపున్యం, తరగతి అంతరంలో మనకి అద్దె రూపాయలు పైసలు, అలాగే పౌనఃపున్యంలో కుటుంబాల సంఖ్య, సిఐ క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ ఎఫ్ 1-2 కాలమ్స్. వాటిని పేపర్కి మధ్యగా ఆకర్షణీయంగా ఒక పట్టికను మనం తయారు చేస్తాం. వివిధ రకాలైనటువంటి మార్జిన్స్ గ్యాప్తో మెయింటైన్ చేసి మూల్యాంకన చేసేటటువంటి వ్యక్తికి ఆకర్షణీయంగా ఉండేటట్టుగా మనం పట్టికను తయారు చేయాలి. అయితే ఇప్పుడు ఏం చెప్పాం, తరగతి అంతరం, అద్దె రూపాయలు పైసలు, సిఐ క్లాస్ ఇంటర్వల్ ఒకటో వరుస, రెండవ వరుసకు వచ్చేటప్పటికి పౌనఃపున్యము, కుటుంబాల సంఖ్య, ఫ్రీక్వెన్సీ ఎఫ్ 2 అని నమోదు చేస్తూ ఓ పట్టికని తయారు చేసి ఆ పట్టికలో దత్తాంశాన్ని నమోదు చేసి దాని క్రింద కలపటానికి అనువుగా మనం ఒక బాక్స్ను తయారు చేసి బాహుళకాన్ని గణన చేయవలసి ఉంటుంది. అయితే ఇచ్చిన తరగతుల్లో 150 నుంచి 200 తరగతి అనేది అత్యధిక సార్లు పునరావృతము అయినది. 150 నుంచి 200 తరగతి అనేటువంటిది 15 సార్లు పునరావృతం అవ్వడం వల్ల దత్తాంశానికి మనం బాహుళకం తరగతి 150, 200 అని గుర్తించి నిన్న మీకు నమోదు చేసి చూపించాను. మనకు కావలసినవి ఏంటి, మనకు కావలసినవి సూత్రం సహాయంతో తెలుసుకుంటాం. సూత్రం ఇక్కడ జిజాక్ అనే శాస్త్రవేత్త పేరుకు అనుగుణంగా జెడ్ అని కానీ లేదా MODE MO అని కానీ రాస్తూ L+F1 - F0/2F1 - F0 - F2 ఇంటూ I లేదా C అని మనం నమోదు చేస్తున్నాం సూత్రాన్ని. ఈ సూత్రం ఎప్పుడు వాడతాము, పరిశీలన ద్వారా కానీ వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా కానీ బాహుళకం తరగతి 1 అయ్యేటప్పుడు బాహుళ
అయ్యేటప్పుడు, ఒకటి అంటే సమానం అయ్యేటప్పుడు ఈ సూత్రాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం నిన్న 150 200లకు ఎదురుగా పౌనఃపున్యాన్ని F1 గాను, దాన్ని పై తరగతి పౌనఃపున్యాన్ని F0 గాను, దాని దిగు తరగతి పౌనఃపున్యాన్ని F2 గాను, 150ని క్యాపిటల్ స్మాల్ L1 దిగువ అవధి గాను మనం నమోదు చేయడం జరిగింది. ఆ అంశాల తాలూకా విలువలు మనం సూత్ర సహాయంతో ప్రతిక్షేపించినట్లయితే మనకు బాగుంటుంది తెలుస్తుంది. మీరు జాగ్రత్తగా పాయింట్స్ వినండి. మనం ఏంటంటే ఒక అంశాన్ని 2-3 సార్లు చెప్తున్నామని కన్ఫ్యూజ్ అయినటువంటిది ఎక్కడా తావు లేకుండా మీరు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. పాయింట్ చెప్పేటప్పుడు దాని వివరణకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వివరణ, ఆ వివరణ ఖచ్చితంగా విని మనం ఆ సూత్ర సహాయంతో ప్రతిక్షేపించవలసినటువంటి పని మనకు ఉన్నది. ఇక్కడ మీకు బాహుళకం కడుతున్నానని చెప్పాం, ఇది రెండోసారి మళ్ళీ చెప్పడం. సూత్రం దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ వివరణ ఉంటుంది. ఇన్నిసార్లు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఆఫ్లైన్ క్లాస్లో చాలా అర్థవంతంగా ఉంటుంది. ఆన్లైన్ క్లాస్కి వచ్చేటప్పుడు మీకు ఏంటంటే స్వాగతం, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ధన్యవాదాలు, ఇటువంటివన్నీ కూడా యాక్సెస్ టైప్ అన్నమాట. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా విన్నట్లయితే అంత సునాయాసంగా మరి ఈ ప్రాబ్లంని చేయడానికి అవకాశం ఉంది. ఏమి ఇక్కడ మనం బాహుళకం అంటే మనకేంటి అన్నాడు, ఈ క్రింది దత్తాంశానికి బాహుళకం గణన చేయము అని చెప్పేశాడు. తరగతి అంతరము బదులుగా ఏమన్నాడు, అద్దె రూపాయలు పైసలు అన్నాడు. పౌనఃపున్యానికి బదులు ఏమన్నాడు, కుటుంబాల సంఖ్య అంతా జరిగింది. లెక్క ఇచ్చేసాడు, బాగుంది. మనకు బాహుళకం కట్టమన్నాడు. బాహుళకం కట్టాలంటే 2 పద్ధతుల్లో బాహుళకం తరగతిని గణించవచ్చు. ఆ 2 పద్ధతుల్లో పరిశీలన ద్వారా బాహుళకం తరగతి గణించవచ్చు, వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా కూడా బాహుళక తరగతి గణించవచ్చు. పరిశీలన ద్వారా బాహుళకం మనం చేయాలి అనుకుంటే అక్కడ బాహుళకం అయిపోయిందన్నా అవిచ్ఛిన్న శ్రేణులు, అలానే అక్కడ ఉండేటటువంటిది ఏంటి, మనం ఏ పద్ధతిలో చేస్తున్నాం, అబ్జర్వేషన్ పరిశీలన ద్వారా. దాని కింద 2 కాలమ్స్, తరగతి అంతరము, అద్దె రూపాయల పైసలు, సిఐ, అలానే పౌనఃపున్యము ఫ్రీక్వెన్సీ ఏరియాస్ అన్నాము. ఆ పౌనఃపున్యాన్ని కింద కుటుంబాల సంఖ్య అన్నాము. దాని కింద F 1, 2 కాలమ్స్ రాస్తూ మనం తరగతి అంతరాలను నమోదు చేసి దానికి ఎదురుగా ఉండే పౌనఃపున్యాలను నమోదు చేస్తూ దాని కింద ఒక బాక్స్ పెట్టుకొని కలపవలసి ఉంటే కలుపుతాం, లేకపోతే లేదు. అప్పుడు మనకేమవుతుంది, బాహుళకం తరగతి ఎలా వస్తుంది అంటే ఏ తరగతి ఎదురుగా పౌనఃపున్యం ఎక్కువ ఉందో దానివల్ల మనకి బాహుళకం తరగతి తెలుస్తుంది. ఇచ్చిన తరగతిలో 150 నుంచి 200కి ఎదురుగా 15 అనేటటువంటిది ఉంది. ఆ 15 ఆధారంగా అంటే అర్థం ఏంటి, 150 200 తరగతి అంటే 150 నుంచి 200 తరగతి అనేది 15 సార్లు పునరావృతం అయింది. కావున ఇచ్చిన దత్తాంశాల బాహుళకం తరగతి 150 నుంచి 200. దాని కింద నుంచి పౌనఃపున్యం వరకు ఒక గీత గీసి 150ని Lని, దానికి ఎదురుగా ఉన్న పౌనఃపున్యాన్ని F1 అని, దాని పై తరగతి పౌనఃపున్యాన్ని F0 అని, దాని దిగువ తరగతి పౌనఃపున్యాన్ని దిగువ తరగతి పౌనఃపున్యాన్ని F2గా నమోదు చేస్తూ మనం లెక్కని సాధించాలి. దానికి గల సూత్రాలు ఏంటి, దానికి సంబంధించినది ఏంటి అంటే మనకి సూత్రం రాస్తాం. సూత్రం ఆ కింద ఏం రాస్తాము, బాహుళకం పట్టి కింద బాహుళకం అయిపోయిన అవిచ్ఛిన్న శ్రేణి సూత్రము, బాహుళకం అయిపోయిన అవిచ్ఛిన్న శ్రేణి సూత్రం ఏంటి, జెడ్ అంటే జిజాక్ శాస్త్రవేత్త పేరండి. జెడ్తో సూచిస్తాం బాహుళకాన్ని, లేదా ఎంఓ 3తో సూచిస్తామండి. జెడ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ అండి, ఎల్ అంటే లిమిట్ అండి. ఇక్కడ స్మాల్ L1 అంటే లోవర్ లిమిట్ అండి, L2 అంటే అప్పర్ లిమిట్, L1 అనేటటువంటిది లోవర్ లిమిట్, లోవర్ లిమిట్ అంటే దిగువ అవధి అండి. ఎల్ అని రాశాము, ప్లస్ F1 మైనస్ F0 అనేది లవంలోను, 2F1 మైనస్ F0 మైనస్ F2 అనేది హారంలోను, ఇంటూ I లేదా C అనేది మన సూత్రంలో రాసామంటే మనకు వచ్చినటువంటి సూత్రం అది. ఆ సూత్రంలో మనం ఏం చేయాలి అంటే మనం విలువలను ప్రతిక్షేపించాలి. ఇప్పుడు ఈ సూత్రం ఎందుకు రాసాము బాహుళకం కట్టడానికి అంటే పరిశీలన ద్వారా ఇది వర్గీకరణ విశ్లేషణ పట్టికలు వేసి ఆల్రెడీ మీకు చూపించాను. ఆ వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా కూడా అదే తరగతి వచ్చిందండి, తరగతులు సమానంగా ఉన్నాయండి.
పరిశీలన ద్వారా తరగతి సమానంగా ఉంది. అంటే పరిశీలన ద్వారా వర్గీకరణ విశ్లేషణ పట్టిక ద్వారా ఒకే తరగతి మనకు వచ్చినందున మనం బాహుళకాన్ని దిగు సూత్రం సహాయంతో గణిస్తామండి. Z ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ I లేదా C అండి. అయితే దీనికి ఈ సూత్రం రాసిన తర్వాత ఇచ్చట అని రాస్తామండి. ఇచ్చట ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. ఇచ్చట అని అంటే పేపర్కి సగభాగంలో ఈ సైడ్ ఈ మూలకి మనం రాస్తాం ఇచ్చట అని రాసి ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే మనకి సాంకేతిక పదాలు మనం రాసి వాటికి వివరణ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జడ్ అంటే జిజాక్ శాస్త్రవేత్త పేరు లేదా మోడు అంటే బాహుళకం అని చెప్పమంటే చూడండి ఇచ్చట అని రాశాను, అది ఇక్కడ రాయాలండి. ఇచ్చట జడ్ ఈక్వల్ టు బాహుళకం అండి, జిజాక్ శాస్త్రవేత్త పేరు. అలానే ఎల్ ఈక్వల్ టు L1 అండి, స్మాల్ L1 క్యాపిటల్ ఎల్ స్మాల్ L1 అండి దిగువ అవధి. తర్వాత మనకి ఇక్కడ F0 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, I లేదా C అంటే ఏంటి రెండు ఇచ్చామండి. F0 అంటే బాహుళకం తరగతి తాలూకా మీది తరగతి పౌనఃపున్యం అండి. బాహుళకం తరగతి 150 నుంచి 200, దాని మీది తరగతి పౌనఃపున్యం 50 నుంచి 100, 100 నుంచి 150, 150 నుంచి 200, 100 నుంచి 150 తరగతి పౌనఃపున్యం అండి. అలానే F1 అంటే బాహుళకం తరగతికి ఎదురుగా ఉన్న పౌనఃపున్యం అండి, అంటే బాహుళకం తరగతి పౌనఃపున్యం అండి. F2 అంటే బాహుళకం క్రింది తరగతి పౌనఃపున్యం అండి. వరుస పెట్టి 3 పౌనఃపున్యాలు, తరగతి మీద పౌనఃపున్యము, తరగతికి సంబంధించిన పౌనఃపున్యం, తరగతి తరువాత పౌనఃపున్యం అండి. తరగతి ఎదురుగా ఉన్న పౌనఃపున్యం F1 అనుకుంటామండి, లేదా F0 కింద F2 అంటే సీరియల్గా F0 F1 F2 అంటే మధ్యగా ఉండేటటువంటి పౌనఃపున్యం అనేటటువంటి బాహుళకం తరగతి పౌనఃపున్యం అవుతుందండి. వాటిని గుర్తించామండి. తర్వాత I లేదా C క్లాస్ ఇంటర్వల్ సమాన కారకము లేదా తరగతి అంతరం అండి. బాహుళకం తరగతి తాలూకా బాహుళకం తరగతి అంతరం అండి. ఇక్కడ మన బాహుళకం తరగతి ఎంత వచ్చిందండి, 150 నుంచి 200 వచ్చింది. 200లో 150 తీస్తే 50 అండి. L2 మైనస్ L1 అండి. ఇది L1 అండి, స్మాల్ L1 అండి. ఇది L2 మైనస్ L1, ఇగోది మైనస్ దిగోది, L2 మైనస్ L1 ఇగోది మైనస్ దిగోది. అయితే మనం ఇప్పుడు ప్రతిదానికి విలువలు ఉన్నాయి కాబట్టి చూడండి, జడ్ ఈక్వల్ టు బాహుళకము, ఎల్ ఈక్వల్ టు బాహుళకం తరగతి దిగువ అవధి అంటే 150, అది జడ్ బాహుళకం గణిస్తాం కాబట్టి క్వశ్చన్ మార్క్ అది ఇంకా విలువ మనకు తెలియలేదు. F0 అంటే బాహుళకం తరగతి మీ తరగతి పౌనఃపున్యం అండి, అది అక్కడ పౌనఃపున్యం 10 వచ్చింది అండి, 10 ఉంది. అలానే F1 అంటే బాహుళకం తరగతి పౌనఃపున్యం 15 ఉంది. F2 అంటే బాహుళకం క్రింది తరగతి పౌనఃపున్యము 14. అలానే ఇక్కడ I లేదా C ఇంటర్వల్ కామన్ అంటే అక్కడ క్లాస్ ఇంటర్వల్ సమాన కారకం, సమాన కారకం అనేటటువంటిది మనకి తరగతి అంతరం అండి. 150 నుంచి 200 తరగతి అండి. 150 దిగువది, 200 ఎగువది అండి. ఎగువదిలో దిగువది తీస్తామండి, ఎగువదిలో దిగువది తీస్తాం. 200 నుంచి 150 తీస్తే 50 అండి. ఈ విలువల్ని మనం ఏం చేస్తామండి, కింద పై విలువలను సూత్రంలో అంటే ఇచ్చటాలు రాసి ఇవన్నీ రాసాము. దీని తర్వాత ఇది పై విలువలను సూత్రంలో ప్రతిక్షేపించగానే రాస్తామండి. పై విలువలను సూత్రంలో ప్రతిక్షేపించగానే రాసి ఎల్ అంటే మనకి ఎంత అండి, 150 అండి. F1 అనగానే మనకి 15 అండి. F0 అనగానే F0 18, 2F1 అండి. ప్లస్కి ఎదురుగా గీత పెట్టండి, ప్లస్కి ఎదురుగా గీత పెడతాం, ప్లస్కి ఎదురుగా చేస్తాం. F0 అండి 10 అండి. అలాగే F2 అండి 14 అండి. క్లాస్ ఇంటర్వల్ అండి CI అండి. L2 మైనస్ L1 200 మైనస్ 15 అండి. 200 మైనస్ 150. ఇది ఎగువదండి, ఇది దిగువ. ఇది మీరు కంప్లీట్గా ఎక్కించుకున్న తర్వాత మనం సింపుల్ క్వశ్చన్ చేస్తాం. చూడండి ఏం చెప్పాము,
మీ టేబుల్ నేను రాశాను, వర్గీకరణ పట్టిక రాసాము, విశ్లేషణ పట్టిక రాసాము. బాహుళక తరగతి పరిశీలన ద్వారా 150 నుంచి 200 వచ్చింది. వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా కూడా 150 నుంచి 200 వచ్చింది. బాహుళకాన్ని మనం గణించాలి అంటే సూత్రం ఏంటండి? బాహుళకాన్ని గణించాలి అంటే Z = L ప్లస్ F1 - F0/2 F1 - F2 ఇంటూ I లేదా C అండి. ఇచ్చిత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అక్కడ ఏంటిని L అంటే బాహుళకము తాలూకా మనకేమవుతుంది? L బాహుళకం తాలూకా దిగువ అవుదండి, అంటే L1 అనమాట. L అంటే తర్వాత దిగువ అవుతుంది. అలానే F0 అంటే బాహుళకం తరగతికి పై తరగతి పౌనఃపున్యం. F1 అంటే బాహుళకం తరగతికి ఎదురుగా ఉన్న తరగతి అంటే ఎదురుగా ఉన్న పౌనఃపున్యం అండి. F2 అంటే బాహుళకం తరగతి దిగువ పౌనఃపున్యం అండి. అలానే I లేదా C అంటే అక్కడ సమాన కారకము బాహుళకం తరగతి అంతరం అండి, తరగతి అంతరం పొడవండి, దిగువది మైనస్ దిగువది. ఇవి మీరు చక్కగా ఎక్కించుకున్న తర్వాత మనం దీన్ని సింప్లిఫై చేస్తామండి. ఇక్కడ చూడండి 150 రాసేయాలండి. ప్లస్ 15లో 10 ఇస్తే 5 అండి. 2 15లో 30 అండి. -10 -14 ఇంటూ 200లో 150 తీయాలండి. 50 అండి. 150 ప్లస్ 5/, ఈ 30 ప్లస్లో ఉందండి, 2 మైనస్లో ఉన్నాయండి. 30, ఈ 2 మైనస్ గుర్తులో ఉన్నాయి. -10 -14 అండి. 2 ఒక గుర్తులో ఉన్నాయి కాబట్టి 2 కలపాలండి. 24 మైనస్ రాస్తాం. -24 2 కూడుతున్నామండి, గుణించడం లేదు. -10 -14 అండి. -10 -14 2 కలిపి -24 అండి. బై ఇక్కడ ఇంటూ 50 అండి. ఇప్పుడు 150 ప్లస్ 5/6 అండి. 30లో 24 తీస్తే 6 ఇంటూ 50 అండి. ఈ 2 గుణిస్తామండి. 250 అండి. 5 50లు, 5 5 25, పక్కన 0. 6తో మనం భావించాలండి. రెండు 250/6 అండి. 6 1లో 6 అండి, కాబట్టి 2 అంకెలు. 6 4 24 కింద ఇక్కడ 1 0. 6 1లో 6, 6 4 24 అని చెప్పాం. 24 చెప్పిన తర్వాత మనకి 1 0 వచ్చింది. ఇక్కడ మళ్ళా 6 1లో 6 4 వచ్చిందండి. 6 1లో 6 మరి పట్టదు కదండి, కాబట్టి చుక్కను మనం పెట్టుకొని డిస్మాల్ అరేంజ్ చేసుకొని 0 ఇక్కడ పెట్టుకొని 6 8 42 అండి. 6 6 36 మళ్ళా మనకి 4 వచ్చిందండి. 6 6 36 అండి. మళ్ళా 4 వచ్చింది. ఇలా రికరింగ్ చేసినట్లయితే ఫలితము 41.6
రెండు స్థానాలు ఉంది. అంటే 41.666 ఇలా ఉంటాయి. అంటే 41.6 చేసాం అనుకోండి. 42 4 6 34 34 6 6 అంటే ఎంత ఉంది? 250 పాయింట్స్ ఉన్నాయి. దానికన్నా 0 to 41 పాయింట్ అక్కడే సవరించి 7 191.67 నేను రూపాయలు రాసినప్పుడు ఐఫోన్ పెడతాం. రూపాయలు పైసలు అయితే 191 రూపాయి 67 పైసలు సుమారు. ఇది సగటు. అది సగటు అంటే సగటు బోహలకు అంటే బోహలకు అయితే సుమారుగా 191 రూపాయి 67 పైసలు. ఇది దీనికి సంబంధించి బోహలు. మీకు గుణమధ్యము హరమధ్యం కోసం చెప్పాను. గుణమధ్యము హరమధ్యం అంటే ఖచ్చితంగా మనకు లాగతం అవసరం అండి. గుణమధ్యం సూత్రంలోనే లాగతం వస్తుంది. హరమధ్యములో విక్రమ్ అనేది ఉంటుందండి. రెసిప్రోకల్ హరమధ్యంలో విక్రమ్ అనేటువంటిది. రెసిప్రోకల్స్కి లాగతము, యాంటీ లాగతము, రూటు అంటే స్క్వేర్లు కానీ క్యూబ్లు కానీ ఏవి కానీ మనకి గణన చేయాలి అనుకుంటే మనం సమవర్గమానాన్ని బట్టి మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి సమవర్గమానాన్ని బట్టి మనకు కావాలి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం అంకమధ్యం, మధ్యగతం, బోహలకం చెప్పాం. గుణమధ్యం లాగతం టేబుల్స్ రెడీ చేసుకొని మీరు ఉండండి అని చెప్పాను. ఈ లోపల వేరే ప్రాబ్లమ్స్ మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దీంట్లో వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్ చేయవలసి ఉంటుంది. ముందు ప్లెయిన్ ప్రాబ్లమ్స్ చేస్తూ తదుపరి వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్ చేస్తాము. మనకి సెక్షన్లో 5 లెక్కలు ఉండొచ్చండి. లేదా ఏదైనా సెక్షన్లో థియరీ ఉంటూ అంటే థియరీ 2 క్వశ్చన్లు ఉంటూ ఒకటి రాయమంటాడు. లేదా ప్రతి ఒక్క లెక్కలో ఒక థియరీ ఒక ప్రాబ్లం జోడించడం జరుగుతుంది. అది పేపర్ సెక్టర్ ఇష్టం బట్టి ఉంటుంది. ఒరిజినల్గా అయితే 5 10 లెక్కలు ఉంటాయండి. లేదు అనుకుంటే ఒక థియరీ క్వశ్చన్లో ఒకటి థియరీ అంటే ఒకటిలో ఏబీలో థియరీ ఉంటూ ప్రాబ్లమేటిక్ వచ్చేటప్పటికి మనకి మిగతా 4 రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదు అంటే ఒకటిలో ఏ థియరీ బి ప్రాబ్లం, అలాగే 2లో ఏ థియరీ బి ప్రాబ్లం, 3లో ఏ థియరీ బి ప్రాబ్లం, 4లో ఏ థియరీ బి ప్రాబ్లం, 5లో ఏ థియరీ బి ప్రాబ్లం. లేదంటే అంకమధ్యం అనగానే అంటే దత్తాల్సిన అంకమధ్యం గణన చేయండి అని అడగడం, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మనం ఎలా ఇచ్చినా సరే ఎక్కడ నమోదు చేసుకుంటూ అవసరమైన థియరీ ఉంటే అవసరమైన థియరీని మనం నమోదు చేయవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీకు సూత్రాలు చెప్పడం జరిగింది ఆన్లైన్ క్లాసులో. మరొకసారి అంకమధ్యం, మధ్యగతం, బోహలకం యొక్క సూత్రాలను మనం ఒకసారి రాసుకుంటాం. తదుపరి రేపటి క్లాసులో విస్తరణమానాల గురించి మనం చెప్పడం జరుగుతుంది. విస్తరణమానాలు అంటే వ్యాప్తి ఎలా కడతాం, చేతాంశ విచలనం ఎలా కడతాం, అలానే మాధ్యమిక విచలనం ఎలా కడతాం, ప్రామాణిక విచలనం ఎలా కడతాం, లోరెంజ్ వక్రరేఖ అనగానే వీటిపైన మనం వరుసపెట్టి ప్రాబ్లమ్స్ అంటే లోరెంజ్ వక్రరేఖ తప్ప మిగతా వాటిపైన ప్రాబ్లమ్స్ మనం చేయడం జరుగుతుంది. తదుపరి గుణమధ్య హరమధ్యం లాగదమ్స్ దగ్గర ఉంచుకున్నట్లయితే లేదా మామూలు క్లాస్ చెప్పడం జరుగుతుంది గుణమధ్యం హరమధ్యం గురించి. తదుపరి మనకు సంబంధించి ఇంకా ఉండే అధ్యాయాల్లో మనం లెక్కల్ని ఈ 2
అధ్యాయాలు అంటే ఏ రెండు ఉంటే కేంద్ర స్థాన కొలతలు విస్తీర్ణమానాలు విస్తీర్ణ కొలతలు బట్టి మిగతా అధ్యాయాల్ని ఉండేటువంటి సమస్యల్ని మనం కొంత సునాయాసంగా అందించడానికి అవి బేస్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అంకమత్యం మేము నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా అంకమత్యం రావాలి, మధ్యగతం రావాలి, బాహుళకం కూడా పర్ఫెక్ట్గా వచ్చేటప్పుడు మనం మిగతా అధ్యాయంలో కొద్దిగా ముందుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఆ లెక్క అనేటువంటిది 2 రోజులు పట్టడానికి అవకాశం ఉంటుంది కదండి. కాబట్టి మొదటి రోజు పట్టిక రాస్తే రెండో రోజు దానికి సంబంధించినటువంటి వివరణ, దానికి సంబంధించినటువంటి ఏదైతే విలువ ఉంటుందో విలువ కొనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేంద్ర స్థానం కొలతలు అన్నాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కేంద్ర స్థానం కొలతలు, కేంద్ర స్థానపు కొలతలు. దీంట్లో అంకమధ్యమము, గుణమధ్యమము, హరమధ్యమము, మధ్యమాలు, హరమధ్యమము, 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 అలాగే మధ్యగతము, బాహుళకము. దీన్ని స్థానగత సగటులు అన్నామండి. స్థానగత సగటులు ఇవి వ్యాపార సగటులు అండి. వ్యాపార సగటులు కిందకు వస్తాయి. స్థానగత సగటుల్లో సూత్రంలో L1 అనేది వస్తుందండి, క్యాపిటల్ L1 L2. అంకమధ్యంకి సంబంధించి సూత్రాలు ఏంటంటే, అంకమధ్యానికి సంబంధించి సూత్రాలు మనకి ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, సోపాన విచ్ఛిన్న పద్ధతి చెప్పాం. వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులు. వ్యక్తిగత శ్రేణులు వ్యక్తిగత శ్రేణులు వ్యక్తిగత శ్రేణులు వ్యక్తిగత శ్రేణులు వ్యక్తిగత శ్రేణులకు వచ్చేటప్పటికి మనకేమవుతుందంటే ప్రత్యక్ష పద్ధతి వస్తువు, ప్రత్యక్ష పద్ధతి AMR X బార్ ఈక్వల్ అండి స్మాల్ ఇక్కడ సిగ్మా X/L సూత్రం. అంశాల మొత్తము బై అంశాల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, విలువల మొత్తము బై విలువల సంఖ్య అండి. దీనికి అదనముగా పరోక్ష పద్ధతి. పరోక్ష పద్ధతిలో మనకి ఇక్కడ AM చేరుస్తామండి. AM ప్లస్ సిగ్మా ఎక్స్ దగ్గర సిగ్మా డిఎక్స్ అంటామండి. ఇది రెండు AM అజ్యూమ్డ్ మీన్ అండి, ఊహించిన అంకమధ్యం. సిగ్మా డిఎక్స్ అండి. సిగ్మా డిఎక్స్ అంటే మీకు ఏంటో చెప్పాను, విచలనాల మొత్తం అండి. N అంటే అంశాల సంఖ్య అండి. నెక్స్ట్ సోపాన, దీన్ని దగ్గర పద్ధతి అంటామండి. దగ్గర పద్ధతి ఇక్కడ ఏంటిది, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, అలాగే షార్ట్ కట్ మెథడ్. మనకి ఇదండి ఇండైరెక్ట్ మెథడ్ అయినా షార్ట్ కట్ మెథడ్ అయినా ఒకటి. ఇండైరెక్ట్ ఆర్ షార్ట్ కట్, షార్ట్ కట్ మెథడ్. ఇది డైరెక్ట్ మెథడ్ అండి. స్టెప్ డీవియేషన్ మెథడ్ వస్తున్నాం అండి. స్టెప్ డీవియేషన్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అయినా పర్లేదు. స్టెప్ డీవియేషన్ మెథడ్ మనకు కోలం అధికంగా చేస్తామండి. స్టెప్ డీవియేషన్ మెథడ్ NEPHOD స్టెప్ డీవియేషన్ మెథడ్. దీనికి సంబంధించి మనం ఏం చేస్తుంది, AM ప్లస్ సిగ్మా క్యాపిటల్ DX/N ఇంటూ I లేదా C లేదా రాసుల మొత్తముపై రాసుల సంఖ్యని, విలువల మొత్తముపై విలువ సంఖ్యని, అంశాల మొత్తముపై అంశాల సంఖ్య అనుకున్నాం. ఇది ఊహించిన సగటు అండి. ఇది విచలనాల మొత్తం అండి. ఇది అంశాల సంఖ్య. ఊహించిన సగటు
సోపానం చిల్లాల మొత్తం సోపానం చిల్లాల మొత్తం అంశాల సంఖ్య ఐఆర్సి అనేటువంటి క్లాసు ఏంటంటే అంటే అక్కడ సమాన కారకం అండి. సమాన కారకం సిఎన్ఏ ఐఎన్ ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఉండదు కదండి, వ్యక్తిగత శ్రేణులు కదా, క్లాస్ ఇంటర్వల్ ఉండదు కాబట్టి సమాన కారకం ఏదైనా ఒక అంకె లేదా సంఖ్యతో తెగేటటువంటిది అనమాట, అన్నీ తెగాలి. దీనికి సంబంధించి ఇక్కడ మనం విచ్ఛిన్న శ్రేణి చేస్తే ఎఫ్ యాడ్ అవుతుంది అండి. ఎఫ్ యాడ్ అవుతుంది అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ లేదా ఎన్ లేదా ఇదండి ఎఫ్ఎక్స్. ఇక్కడ కూడా ఎఫ్ ఇది అవుతుందండి, ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్ అండి బై ఎన్ సిగ్మా ఎఫ్ ఏఎం. ఇక్కడ కూడా ఎఫ్ యాడ్ అవుతుందండి, ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ డిఎక్స్ అండి ఎఫ్ ఇంటూ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ ఐఆర్సి ఐ లేదా సి. అంటే విచ్ఛిన్న శ్రేణులకి అంత మధ్యలో ఒకే రకం సూత్రాలు అండి. ఏంటో సూత్రమో సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్, అలాగే ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్, అలానే ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ క్యాపిటల్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ ఐఆర్సి. ఇవి మన సూత్రాలు అండి. ఈ సూత్రాలతో పాటు మీకు అవిచ్ఛిన్న శ్రేణిలో సంకలన పద్ధతి చెప్పారండి. సంకలనాల పద్ధతి అవిచ్ఛిన్న శ్రేణిలో సంకలనాల పద్ధతి ఏంటి? సంకలనాల పద్ధతి సమ్మేషన్ మెథడ్ తరగతంత్రాలన్నీ కూడా సమానంగా ఉన్నప్పుడే దీన్ని చేయగలమని చెప్పాను. దాని సూత్రం ఏంటని చెప్పాము, ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏఎం లేదా ఎక్స్ బార్ ఏదైనా ఒకటి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ఐ మైనస్ గ్యాప్ మైనస్ 1 ఇంటూ ఐ లేదా సిఎండి ఇదండి సూత్రం. ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎఫ్ మైనస్ 1 ఇంటూ ఐ లేదా సిఎండి ఈ సూత్రం ఆధారంగా మనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ అంటే సిగ్మా మీకైతే చెప్పిన ఎక్స్ ఏంటి తరగతి మధ్య బిందువు చివరి తరగతి మధ్య బిందువు అండి. ఎఫ్ అంటే సిగ్మా సిఎఫ్ బై సిగ్మా ఎఫ్ అండి. ఒకటి స్థిరం అండి. ఐఆర్సి అంటే ఏంటంటే ఐఆర్సి అంటే L2 మైనస్ L1 నెక్స్ట్. ఇన్ అడిషన్ టు మనం వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి మీకు వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్ చేయవలసి ఉంటుంది. వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్ తర్వాత చెప్తానని చెప్పాను, ఫ్లోయింగ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. వర్కింగ్ నోట్ ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి మనకి ఎక్స్పోర్ట్ అవ్వండి, వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్ వస్తుందండి. సింపుల్ యావరేజ్ అండ్ వెయిటెడ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్కి వచ్చేటప్పటికి మనకి వెయిట్ ఎక్స్ బోర్డ్ అవైలబుల్ దీంతో సూచిస్తాం. మనం ఎప్పుడైతే సిగ్మా ఎఫ్ఎక్స్ మరి సిగ్మా ఎఫ్ రాసాము, అలానే ఇక్కడ ఎఫ్ బదులుగా వెయిట్ ఫ్రీక్వెన్సీ బదులుగా డబ్ల్యూ అండి. సిగ్మా డబ్ల్యూ ఇంటూ ఎక్స్ బై సిగ్మా డబ్ల్యూ ఇంటూ ఎక్స్ బై సిగ్మా. ఇది వెయిటెడ్ యావరేజ్ అండి. యావరేజ్ 2 టైప్స్, సింపుల్ యావరేజ్ అండ్ వెయిటెడ్ యావరేజ్. తర్వాత మనకి ఉమ్మడి సగటు కంబైన్డ్ యావరేజ్ x1, 2 బార్ రెండండి. x1 బార్ x2 బార్ అని అంటాం. x1 బార్ ఒకటి, x2 బార్ రెండు శ్రేణుల తర్వాత అంకమత్యమండి. x12 బార్ చదవాలి, 12 బార్ కాదు, x12 బార్ 1 and 2 బార్, x12 బార్ చదవాలి. రెండింటి దత్తాంశం తాలూకా సగటు తాలూకా ఉమ్మడి సగటులో సగటు మనం కొనుక్కోలేదు. సగటు ఏమవుతుందంటే ఇక్కడ సగటు ఏంటి సగటు ఇక్కడ N1 మొదటి దత్తాంశంలోని అంశాల సంఖ్య x1 బార్, మొదటి దత్తాంశంలోని అంశాల అంకమత్యం N2 x2 బార్ బై N1 ప్లస్ N2 then
దత్తాంశంలోని అంశాల సంఖ్య మొదటి దత్తాంశంలోని అంకమధ్యమం తాలూకా లబ్ధం, రెండవ దత్తాంశంలోని అంశాల సంఖ్య రెండవ దత్తాంశంలోని అంకమధ్యమానం మొత్తం అంకమధ్యమాన తాలూకా విలువ తాలూకా లబ్ధం. అంటే మొదటి దత్తాంశం అంశాల సంఖ్య, మొదటి దత్తాంశం అంకమధ్యమము, వాటి మధ్య లబ్ధం. రెండవ దత్తాంశంలోని అంశాల సంఖ్య, రెండవ దత్తాంశంలోని అంకమధ్యము, వాటి తాలూకా లబ్ధం బై మొదటి దత్తాంశంలోని అంశాల సంఖ్య ప్లస్ రెండవ దత్తాంశంలోని అంశాల సంఖ్య. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అండి. తదుపరి మనకి ఇక్కడ భారిత అంకమధ్యమని ఉమ్మడి అంకమధ్యమని చేయడం జరిగింది. సమ్మేషన్ మెథడ్ చెప్పాను. ఇవి అంకమధ్య తాలూకు సూత్రాలు అండి. నెక్స్ట్ మనకి మధ్యగతం తాలూకు సూత్రాలు ఉన్నాయి, అలానే బాహుళకం తాలూకు సూత్రాలు కూడా ఉన్నాయి కదా. మధ్యగతం సూత్రాలు ఏంటి? దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. వ్యక్తిగత శ్రేణులు అయితే n+1/2 అవ్వచ్చు, n+1/2 అవ్వచ్చు మధ్యగతం అవుతుంది. వ్యక్తిగత శ్రేణులు అయితే ఇచ్చిన శ్రేణులైనా n+1/2 అవ్వచ్చు మనకి మధ్యగతం అవుతుంది. అయితే ఇక్కడ సంచిత పౌనఃపున్యం తయారు చేయాలి. ఇక్కడ సంచిత పౌనఃపున్యం కాలమ్స్ ఎలా ఉంటాయి? X, F, CF కాలమ్స్. ఇక్కడ ఓన్లీ X మాత్రమే కాలం ఒకటే ఉంటుంది. తర్వాత n/2 అవసరం మధ్యగతం తర్వాత కనుక్కోవడానికి. తర్వాత కట్టి మీ సూత్రం చెప్పాను. సూత్రం ఏంటండి? L+n/2 - CF/F I లేదా CF లేదా ఇది సూత్రం సహాయంతో మనం చేయడం జరుగుతుంది. తదుపరి బాహుళకం అండి. బాహుళకంకి వచ్చేటప్పుడు మీకు ఏమవుతుంది? బాహుళకంకి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి? ఏదైతే ఎక్కువ సార్లు పొందబోతుందో అదే బాహుళకం. విచ్ఛిన్న శ్రేణికి అయితే వర్గీకరణ విశ్లేషణ పట్టిక కడతాం. అవిచ్ఛిన్న శ్రేణికి కూడా వర్గీకరణ విశ్లేషణ పట్టిక చేయడం జరుగుతుంది. అది బాహుళకం. ఏదైతే అంశం ఎక్కువ సార్లు పునరావృతుందో అదే దత్తాంశం బాహుళకం. బాహుళకం నిర్వచించవచ్చు. ఏకబాహుళకమని, ద్విబాహుళకమని, బహుబాహుళకమని ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ బాహుళకం పూర్తిగా నిర్వచించడానికి అవకాశం ఉండదండి. దత్తాంశానికి ఒక విలువ బాహుళకం అయితే ఏంటంటాం? ఏకబాహుళకమని, రెండైతే బహుబాహుళకమని, ద్విబాహుళకం రెండు అంతకన్నా ఎక్కువ, రెండు కన్నా ఎక్కువ అయితే బహుబాహుళకం అని చెప్పేసి మనం అనడం జరుగుతుంది. ఇది ఈ క్లాస్ సంబంధించి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే విస్తరణ మానాల్లో ఉండేటటువంటి మానాలు చెప్పుకుంటూ, అలాగే గుణమధ్య హనమధ్య సూత్రాలు కూడా చెప్తాను. చెప్పిన తర్వాత విస్తరణ మానాలు కూడా సూత్రాలు చెప్పిన తర్వాత మనం విస్తరణ మానాలని గణించిన తర్వాత గుణమధ్యం హనమధ్యం నుంచి కూడా మరలా మనం చెప్పింది ఏంటంటే అవిచ్ఛిన్న శ్రేణులు గుణమధ్యంలో అయితే సమర్థమానాలు ప్రతి సమర్థమానము మనకు ఉపయోగపడుతుందండి. అలాగే హరమధ్యంకి వచ్చేటప్పటికి వ్యుత్క్రమాలు రెసిప్రోకల్స్ ఉంటాయండి. రెసిప్రోకల్స్ చేయవలసి ఉంది.